శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతి నమః. రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య. ఒక్కొక్కసారి మనిషిగా ఎందుకు పుట్టామా అనిపిస్తుంది స్వామి. ఎంత ఉన్నా లేదనే బాధ, ఎన్ని ఆస్తులున్నా ఇంకొకటి లేదనే బాధ, ఎంత డబ్బున్నా ఇంకొక 1,00,000 తక్కువైందనే బాధ, నా మాటే నెగ్గాలి, నా మాట కాదంటావా అనే అహంకారం. అందులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడే మనుషులు, ఏం చేస్తున్నారో తెలియకుండా చేసే మనుషులు. ఇప్పటి వరకు ఇంత అహంకరించిన వాళ్ళు ఎంతమంది భూమి మీద ఉన్నారు? మనల్ని మించిన సర్వశక్తివంతుడు ఒకరున్నారు, ఒక తల్లుంది, ఒక తండ్రి ఉన్నాడు, ఎవరో ఒకళ్ళు. ఎందుకు ఆ ధ్యాస లేకుండా నేను 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 అని ఎగురుతూ ఉంటాము? చాలా 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 విచిత్రంగా అనిపిస్తుంది రామయ్య. కష్టపడాల్సిందే, అన్ని సంపాదించాల్సిందే, జీవితంలో అన్ని పార్శ్వాలు చూడాల్సిందే. కానీ పక్కన వాళ్ళని తక్కువ చేయడం ఎందుకు? సాటి మనిషిని, లేకపోతే సాటి ప్రాణిని పొద్దు పొద్దు చెట్టుకొమ్మ విరిచేయడం కూడా పాపమే. దాని మానాన అది ముడుచుకు పడుకున్న కుక్కపిల్లని కాలుతో తన్నేసి దాన్ని బాధ పెట్టడము తప్పే. ఎన్ని రకాలు చూస్తుంటామో. మనసు అసలు ఎంత వికలమైపోతుందో. ఏముంది, చేతిలో డబ్బులున్నంత సేపు, ఆరోగ్యం ఉన్నంత సేపు అందరు తిరుగుతారు. లేనప్పుడు ఇంటికి ఆరోగ్యం బాలేకపోతే ఎంతమంది ఇంటికొచ్చి పలకరించారు? ఎంతమంది బాగుండాలని కోరుకున్నారు? ఎంతమంది పోతే దరిద్రం వదిలిపోతుందని అనుకున్నారు? అర్థం కాదా? పెద్దయ్యే కొద్దీ అర్థం కాదా నిజమేంటో? చాలా 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 బాధ అనిపిస్తుంది స్వామి. ఎందుకు ఇంత ఆశ ఆశ ఆశ? అది ఆశ కూడా కాదు, అత్యాశ. ఆశ లేకపోతే ముందుకెలా వెళ్తాం? ఒక పాట నేర్చుకుంటే ఇంకొక పాట నేర్చుకోవాలనేది ఆశ. బిడ్డను చక్కగా చూసుకోవాలనేది ఆశ. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని సాదరంగా సాగనంపాలనేది ఆశ. గృహస్థ ధర్మం కదా! మరి ఖచ్చితంగా నా తల్లిదండ్రుల్ని, నా అత్తమామల్ని నేను మంచిగా చూసుకోవాల్సిందే. చూసుకొని తీరాలి. నా బాధ్యతది. నా బిడ్డకి నేను నేర్పించే సంస్కారం అది. అలాగే ఎగ్జామ్‌లో కాపీ కొట్టకూడదు, పక్కన వాళ్ళ పెన్సిల్ దొంగతనం చేయకూడదు అని చిన్నప్పటి నుంచి చెప్పి మంచిగా ఉండేలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాదే. అలాగే రా ఇలాంటి మంచితో పాటు ఎలాంటి చెడు ఉంటుందో కూడా చెప్పి దాని నుంచి ఎలా రక్షించుకోవాలో చెప్పాల్సిన బాధ్యత కూడా నాదే. కష్టపడుతుంటే సహాయం చేయాల్సిన బాధ్యత నాదే. మనసు కష్టపెట్టుకుంటే ఓదార్పుగా నిలవాల్సిన బాధ్యత నాదే. అన్నీ చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఇది నా కర్తవ్యం, నేను చేస్తున్నాను అంతే. అంతే తప్ప హర్ట్ చేసే అవకాశం, హర్ట్ చేయాల్సిన అవసరం కానీ, ఎలా పడితే అలా మాట్లాడే హక్కు కానీ నాకు లేదు అన్న విషయం ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు ఆ మనసుని నొప్పించడం ఆగిపోతుంది? ఎప్పుడు ఆ అహంకారం నుంచి బయటపడతారు? అంతా ఉట్టిదే కదా! వస్తాము, మనకు తెలియదు. పోతాము, మనకు తెలియదు. ఎందుకు ఇంత అత్యాస? ఎన్ని బంగ్లాలు కట్టినా, ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని నగలు కొన్నా, ఎన్ని కొన్నా, ఏం చేసినా అన్నీ ఇక్కడే వదిలేసిపోతాం. ఇక్కడ వాడుకుంటాం, ఇక్కడ వదిలేసిపోవాలి. కానీ చేసిన పుణ్యం, పాపం వెంట వస్తాయి కదా! ఎప్పుడు తెలుస్తుంది రామయ్య మాకు? వస్తావట్టిది, పోతావట్టిది, ఆశ ఎందుకంట? వస్తావట్టిది, పోతావట్టిది, ఆశ ఎందుకంట? చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. చేసిన కర్మము
చెడని పదార్థము చేరును నీ వెంట. చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట. చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట. ఆఘాతంపై పోయినాడు ఎవరు రారు వెంట. ఆఘాతంపై పోయినాడు ఎవరు రారు వెంట. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనట. పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనట. అంతము వరకు కించితాశతో పెంచెను జగమంతా. అంతము వరకు కించిత్ ఆశతో పెంచెను జగమంతా. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. మనసులో ఈ ధ్యాస గట్టిగా పడి వేరే వాళ్ళు నన్ను ఎలా చూస్తారు అనేది పక్కన పెట్టి నేను ఎలా ఉండాలి అనేది నాకు స్పష్టమై నేను మంచిగా ఉండేలాగా నీ ఆశీస్సులు అందించు. ఈ పుష్పాన్ని గాయకొని మరొక పుష్పానికి అర్హతను ప్రసాదించు. ధన్యవాదాలు. స్వస్తి.